కుత్బుల్లాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లి ప్రభుత్వ స్కూల్లో 7వ తరగతి చదువుతోన్న విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్థికి గాయాలయ్యాయి. విద్యార్థి ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చెప్పిన మాట వినకపోవడంతో 10వ తరగతి విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు దాడి చేయించాడని విద్యార్థి తండ్రి ఆరోపణలు చేశారు. ఇక విద్యార్థి తండ్రి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో అయితే దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థి పైన 10వ తరగతి విద్యార్థులు తీవ్రంగా దాడి చేశారు. అయితే ఈ దాడి జరిగిన గత సంఘటనలో మొత్తం పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరిస్తున్నటువంటి కృష్ణదే కీలక పాత్ర ఉందని ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అవి కృష్ణ మాట చెప్పిన మాటలు వినకపోవడంతోనే స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులతో 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి పైన తీవ్రంగా దాడి చేయించారు. ఈ ఘటన కూడా విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలను చూసిన తల్లిదండ్రులు కూడా తీవ్రంగా కన్నీరు ముందురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రధానోపాధ్యాయుడిగా నిర్వహిస్తున్నటువంటి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన దుండిగల్ మండల ఇన్ఛార్జ్ ఎంఈఓ కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఒక మండల కేంద్రానికి ఇన్ఛార్జ్ ఎంఈఓ విధులు నిర్వహిస్తూ ఒక విద్యార్థి పట్ల ఇలా దాడి చేయించడం ఏంటనేది కూడా సర్వత్రా చర్చనీయాంశం అయితే అయింది. మొత్తం దీని ఘటనకు సంబంధించి కూడా తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అయితే అందిస్తున్నారు. విద్యార్థి యొక్క తండ్రి శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తును అయితే ప్రారంభించారు. అయితే మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా విద్యాశాఖ మాత్రం అప్రమత్తమైంది. అయితే ఒక మండల స్థాయి అధికారి అధికారి పైన ఇలాంటి దాడులకు ఆరోపణ రావడంతో దీన్ని అంతర్గతంగా విచారణ జరిపించి అతని పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు.